వార్లో పోవటానికి వాళ్ళు తయారు లేరండి. వాళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లుంది అంటే ఏదో పబ్లిక్ కి చెప్పాలి, ఏదో ఇంటర్నేషనల్ చూపెట్టాలి. ఇది యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లాగా అయితే చాలా రిస్ట్రిక్ట్ చూపెట్టేది ఇండియా వెరీ గుడ్ అంటారు కాబట్టి దాన్ని ఎట్లా మార్పాలి అని చెప్పి ట్రై చేస్తారు. కానీ పాకిస్తాన్ ప్రధాని అంటాడు భారత్ మాపై మోసపూరితంగా దాడి చేసిందని అంటాడు. ఒక ముగ్గురు మాత్రమే చనిపోయారు అంటున్నాడు. మేము బదులిస్తాము అని చెప్తున్నాడు. కొన్ని చోట్ల దాడులు చేసింది, ఒక ముగ్గురు చనిపోయారు, మోసపూరితమైనటువంటి దాడి చేసిందని పాకిస్తాన్ అంటోంది. అంటారండి వాళ్ళు ముందల నుంచే మేము చాలా శాంతి ప్రియులు, వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అని వాళ్ళు అంటున్నారు. ప్రపంచం అంతా తెలుసు కదండి, పాకిస్తాన్ ఇస్ ద ఎపి సెక్టర్ ఆఫ్ టెర్రరిజం. అక్కడి నుంచి అంత బయటకు వస్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వార్లో అమెరికా వాళ్ళని సపోర్ట్ చేశారు టెర్రరిస్ట్ అని. ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు వచ్చారు, ఐఎస్ఐ వచ్చింది, అల్ఖైదా వచ్చింది. ఈ చిన్న చిన్న గ్రూప్స్ జైషే మొహమ్మద్, ఎన్డీటీ ఇదంతా టెర్రర్ రెసిస్టెంట్ ఫోరం అని చెప్పి పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? అంతా పాకిస్తాన్ నుంచే కదా. సో మన టెర్రర్ క్యాంప్ మీద కొడుతున్నాం. మీరు ఎందుకంటే ఆ టెర్రర్ ఎక్స్క్యూజ్ చేసుకుని వాళ్ళ మనుషుల్ని మన లోపలికి పంపించి మన కంట్రీని ఎఫెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పాము పుట్టలు ఎక్కడైతే ఉన్నాయో అది కొడుతున్నాము. అంతవరకే. మేమేం వార్ డిక్లేర్ చేయలేదు, ఏం వార్ ఫైటింగ్ చేయటం లేదు, మీ మిలిటరీ మీద ఏమీ టచ్ చేయలేదు, సివిలియన్ సిటీస్ టౌన్షిప్స్ మీద ఏమి చేయలేదు. ఇక మీరు డిసైడ్ చేయండి, టెర్రర్ క్యాంప్స్ కొట్టినందుకు థ్యాంక్ యూ ఇండియా అంటారా, లేకపోతే నో టెర్రరిస్ట్ వాళ్ళు అందుకని మేము ఫైట్ చేస్తాం అంటారా? అది మీ ఇష్టం. ఏ యాక్షన్ తీసుకుంటారో దాని మీద ఇండియా కంఫర్టబుల్ గా రియాక్ట్ అవుతుంది. ఎస్కలేషన్ వాళ్ళది, వార్ స్టార్ట్ చేస్తే వాళ్ళది. మనం ఒట్టి యాంటీ టెర్రర్ ఆపరేషన్. కరెక్ట్. దీనికి సమయం చూసి మేము స్పందిస్తామని పాకిస్తాన్ అంటూ ఉంది. సో ఆ మాటలను ఎలా చూడాలి? ఏ సమయం చూస్తారండి? 15 రోజుల నుంచి చూస్తా ఉన్నారు. 24 గంటల్లో 36 గంటల్లో మన అటాక్ చేస్తున్నారు, ఇదవుతుంది అదవుతుంది, 10వ తారీఖు అటాక్ చేస్తున్నారు అన్నారు. ఇవాళ 7వ తారీఖే కదండి. ఇది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదండి. వాళ్ళ పబ్లిక్ కి సాటిస్ఫై చేయడానికి ఏదో చేస్తున్నారు. అక్కడ అన్రెస్ట్ ఉంది, ఫ్యూల్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, ఫుడ్ సరిగ్గా లేదు. ఈ కండిషన్ లో వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారో, వార్కి వెళ్తే ఏమవుద్దో అని ఆలోచించుకోవాలి సీరియస్ గా వాళ్ళు. ఎందుకంటే రైట్ నౌ ఇండియాతో కంపేర్ చేస్తే వాళ్ళు వార్ ఫైటింగ్ లో లేదు. ప్రపంచంలో వాళ్ళకి సపోర్ట్ రావటం లేదు. నిన్న మీకు చెప్పాను, చైనీస్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయడానికి పంపించడానికి బై రోడ్ పంపించారు. మా ఇంటెలిజెన్స్ బార్కోట్ వాళ్ళకి తెలిసిపోగానే బలూచిస్తాన్ వాళ్ళకి ఆ యాంటీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసేసి ఆ ట్రక్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తారు. సో ఇక ఎక్కడి నుంచి హెల్ప్ వచ్చింది? బై ఎయిర్ రాలేదు, బై రోడ్ రాలేదు, బై సీ రాలేదు. కరాచీ పోర్ట్ లాక్డౌన్. ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళ ఉన్న రిసోర్సెస్ తో ఫైట్ చేయాలంటే ఎన్ని రోజులు ఫైట్ చేయగలుగుతారు? ఏమి డ్యామేజ్ చేయగలుగుతారు? అందుకనే న్యూక్లియర్ అంటున్నారు. అది అయ్యే పని కదా. సో లెట్ us see what is their reaction. అది కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్ 42 టెర్రరిస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు, టెర్రరిస్ట్ క్యాంప్స్ ఐడెంటిఫై చేసి మనం 9 కొట్టాం. పక్కన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర 5-6 చిన్న ఫైరింగ్ జరుగుతుంది. అది లెక్కెట్లా 9 క్యాంప్స్ అవుట్ ఆఫ్ 42 అంటే ఎంత రిస్ట్రిక్ట్ అండి? అన్ని కొట్టచ్చు కదా. ప్రూవ్ చేస్తున్నాం మేము ఇది చేయొచ్చు, మీకు చేయగలుగుతాము. అంటే మేము లైన్ ఆఫ్ కంట్రోల్ దాటొచ్చినా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మీరు ఉగ్రవాద శిబిరాలను మీ అంతటి మీరు నాశనం చేయండి అనే ఒక గట్టి సంకేతాన్ని ఇచ్చాం. లైన్ దాటొచ్చి కొట్టినా మీరేమీ చేయలేరు, ఉగ్రవాద శిబిరాలను మేము మీరేమి చేయలేరు అని మేము అంటలేదండి. మనమంది ఏంటి, మేము లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసి మీరు ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ మీరేమి చేయలేదో దాని మీదైనా అటాక్ చేస్తున్నాం. ప్రతిమాది మీరే చూసుకోండి, అది చూడకపోతే అది కూడా మేము కొట్టేస్తాం. సో ఇంతవరకు ప్యూర్లీ ఇండియా ఇస్ ప్రొజెక్టింగ్ యాంటీ టెర్రర్ ఆపరేషన్. ఇది వార్ కాదు. ముందర కూడా చేశాము. కరెక్ట్. యాంటీ టెర్రర్ ఆపరేషన్ అంతే. మన సైన్యం కూడా ఎక్స్ట్రా అదే పోస్ట్ చేసింది. న్యాయం జరిగింది అని. భారత ప్రభుత్వం ఎప్పుడైతే మేము టెర్రర్ క్యాంపులపై అటాక్ చేశాము అని ప్రకటన చేసిందో, న్యాయం జరిగింది అంటూ మన ఆర్మీ కూడా పోస్ట్ చేసింది ఎక్స్లో. ఇప్పుడు భారతదేశ పౌరులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు కొంత గ్యాప్ ఇస్తారనుకోవాలా, లేకపోతే మిగిలిన చోట్ల కూడా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంటుందని అనుకోవాలంట?
అవకాశం ఉందండి, కానీ ఐ థింక్ ఇప్పుడు మనం చేయం. వీల్ వెయిట్ ఫర్ పాకిస్తాన్ యాక్షన్. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ బుద్ధి ఎలాంటిదో మనకు తెలుసు కాబట్టి సహజంగా పాకిస్తాన్ నుంచి ఏ ఊహించవచ్చు అంటారు? అది వాళ్ళు చాలా భయపడి ఉన్నారండి. అది ఆబ్వియస్ కనపడతా ఉంది. వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడే కాదు. ఇప్పుడు మనం విల్లింగ్ టు గో ఇన్ సైడ్ అండ్ హిట్ అంటేటప్పటికి మీరు ఎక్కడ టెర్రరిస్ట్ పెడుతున్నారో దాచి పెడుతున్నారో అక్కడ కూడా మీరు వెతికి తీసి ఐడెంటిఫై చేసి కొట్టేస్తామని రుజువు చేశాం. అందుకని వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం టెర్రరిస్ట్ సపోర్ట్ చేయాలా, థ్యాంక్ యూ ఇండియా అనాలా, లేకపోతే నో ఇండియా ఇస్ డన్ రాంగ్ వీఆర్ రియాక్టింగ్ అని అనాలా. ఆ రియాక్షన్ అయితే వాళ్ళు ఇండియా గట్టి కొట్టిందంటే ఏమవుద్ది? మీరు ఇంతవరకు సివిలియన్ పాపులేషన్ విలేజెస్ లైన్ కంట్రోల్ మీద కొడతా ఉన్నారు. వాళ్ళు సివిలియన్స్, అక్కడ టెర్రరిస్ట్ ఏమి లేదు. అన్ని దాదాపు 7-8 విలేజెస్ రైట్ ఫ్రమ్ ఊరి నుంచి అక్కడ దాకా కొడతా ఉన్నారు. అది అగ్రెషన్ కాదా? అగ్రెషనే కదా. దానికి ఇంతవరకు ఇక్కడ లోకల్ రియాక్షన్ తప్ప మనం ఏం చేయలేదు కదా. మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ పంపించారు మన ఇండియాకి వచ్చి మిజైల్ లాంచ్ చేయడానికి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడే ఎయిర్ డిఫెన్స్ లో కొట్టేసి పడగొట్టాము. మీరు ఏ ఎస్కలేషన్ ఏ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారో స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇండియా ఓటేటస్టుడు చేస్తుంది. మనం రెడీగా ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము ఒట్టి యాంటీ టెర్రర్ కొట్టాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, లెక్క ప్రకారం మేము టెర్రరిస్ట్ విక్టిమ్సే, మేమేమి చేయలేకపోతున్నాం, మాకంతా టెర్రరిస్ట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఒట్టి డిఎల్ఏ అను తారీఖే తాలిబాన్ వాళ్ళు కొడుతున్నారు అని కాదు కదా. మీకు టెర్రరిస్ట్ వీక్ అగేన్స్ట్ ఉన్నారు అంటే నిజంగా అది మీరు అంటా ఉంటే వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపును మనం డిస్ట్రాయ్ చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. పీడి చౌదరి గారు ఒక్క నిమిషం నేను వెంటనే మీ దగ్గరికి వస్తాను. ఒక బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చి మీ దగ్గరికి వస్తాను. పాకిస్తాన్ పై భారత ఆర్మీ దాడిలో ఇదే బిగ్ అప్డేట్. దేశం అంతా కూడా ఇప్పుడు సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఈ వార్త చూస్తారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వార్తను షేర్ చేసి సెలబ్రేషన్స్ కి సంబంధించిన వివరాలు మీరు పోస్ట్ చేయండి. ఇక పాకిస్తాన్ పై భారత ఆర్మీ దాడిలో ఇది బిగ్ అప్డేట్. 62 మంది టెర్రరిస్టులను లేపేసింది భారత ఆర్మీ. చచ్చిపోయిన టెర్రరిస్టుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది. మనం 9 చోట్ల దాడులు చేశాం. 9 చోట్ల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై దాడులు చేసి 62 మంది టెర్రరిస్టులను లేపేశాం. బహుశా మీరు ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వార్తను మీరు వినే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం ఇంతకు ముందు మనం 30 మంది టెర్రరిస్టులను అనుకున్నాం, కాదు 62 మంది టెర్రరిస్టులను మన ఆర్మీ, మన మిలిటరీ లేపేసింది. టెర్రరిస్ట్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది మీకు గుడ్ న్యూస్. భారత పౌరులందరికీ గుడ్ న్యూస్, మొత్తం ప్రపంచానికి గుడ్ న్యూస్. భారతదేశం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను 62 మందిని చంపేసింది. ఓ ప్రపంచమా ఊపిరి పీల్చుకొని చెప్పొచ్చు. ఉగ్రవాదుల దాడులతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు భారతదేశం ఈరోజు ఉదయాన్నే శుభవార్త చెబుతోంది. ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఉగ్రవాదులతో అల్లాడిపోతుందో ఆ ప్రతి దేశానికి కూడా భారతదేశం ఈరోజు శుభవార్తను అందిస్తుంది. మేము 62 మంది ఉగ్రవాదులను చంపేశాం. ఇంకా ఈ చచ్చిపోయిన టెర్రరిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది మే 7వ తారీఖు ఉదయం భారతదేశం ప్రపంచానికి చెబుతున్నటువంటి శుభవార్త. ఆర్టీవీలో భారతదేశానికే కాదు ప్రపంచానికి భారతదేశం చెబుతున్నటువంటి శుభవార్త. మే 2007, 2025 ఓ ప్రపంచమా గుర్తుపెట్టుకో. మే 2007, 2025